హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు టాపిక్ వచ్చేసరికి హాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసిన పాపులర్ పర్సన్ అయిన ది కింగ్ ఆఫ్ పాప్గా పిలువబడే ది గ్రేట్ మైకేల్ జాక్సన్ గారి గురించి ఇప్పుడు ఈ వీడియోలో అయితే కంప్లీట్గా తెలుసుకుందాం. సో టాపిక్లోకి వెళ్ళిపోదామా. మైకేల్ జాక్సన్ గారి అసలు పూర్తి పేరు వచ్చేసరికి మైకేల్ జోసెఫ్ జాక్సన్. ఆయన 1958 ఆగస్ట్ 29న గ్యారీలో పుట్టారు. అదేవిధంగా ఆయన ఫాదర్ వచ్చేసరికి జో జాక్సన్, అదేవిధంగా జోసెఫ్ జాక్సన్ కూడా పిలుస్తూ ఉంటారు. సో ఆయన మదర్ వచ్చేసరికి క్యాథరిన్ జాక్సన్. సో వీళ్ళిద్దరికి దంపతులకి దాదాపు 10 మంది పిల్లలు అయితే ఉన్నారు. 10 మందిలో మన మైకేల్ జాక్సన్ 8వ కుర్రోడు అనమాట. సో ఈయన కంప్లీట్గా లైఫ్ స్టోరీని గురించి, అదేవిధంగా కెరీర్లో ఆయన మ్యూజిక్ పరంగా కానీ డ్యాన్సింగ్ పరంగా కానీ ఎటువంటి యూనిక్ ఐకానిక్ మూమెంట్స్ తీసుకొచ్చారో చూద్దాం. మైకేల్ జాక్సన్ గారి ఫ్యామిలీ మొత్తం వర్కింగ్ క్లాస్ కింద, ఆఫ్రికన్ అమెరికన్ ఫ్యామిలీ కింద వాళ్ళైతే ఉండేవారు. దాంతోపాటు 2 బెడ్రూమ్ హౌస్లో అయితే ఆయన నివసించేవారు. దాంతోపాటు సింపుల్గానే చెప్పాలంటే మీకు అర్థమయ్యే విధంగా మనలాగే అందరిలాగే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనమాట. సో మైకేల్ జాక్సన్ ఫాదర్ వచ్చేసరికి క్రేన్ ఆపరేటర్ అనమాట యుఎస్ స్టీల్లో. అదేవిధంగా వాళ్ళ మదర్ వచ్చేసరికి హౌస్ వైఫ్. మైకేల్ జాక్సన్ గారి చిన్న వయసులోనే చాలా చేదు సన్నివేశాలు అయితే ఆయనకి ఎదురయ్యాయి. అందులో బేసికల్గా ఏంటంటే మైకేల్ జాక్సన్ గారు వాళ్ళ ఫాదర్ చాలా కోపిష్టి, చాలా కోపం కూడా ఎక్కువే. దాంతోపాటు ఏంటంటే ఎప్పుడూ కూడా మైకేల్ జాక్సన్ గారిని కొట్టేవారు అనమాట. అదేవిధంగా చాలా హీనంగా కూడా మైకేల్ జాక్సన్ గారిని తిట్టేవారు. ఏ విధంగా అంటే ఆయన ఫేస్ గురించి చెప్తూ తిట్టేవారు అనమాట. అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు, ఎందుకంటే మనం మైకేల్ జాక్సన్ గారు అంటే ఖచ్చితంగా ఒక గొప్ప వ్యక్తి. ఆయన గురించి మనం చెడుగా అయితే మాట్లాడుకోకూడదు. అదేవిధంగా మైకేల్ జాక్సన్ గారిని కొడతమే కాకుండా బాధ పెడతమే కాకుండా చాలా అంటే చాలా చాలా ఒంటరిగా అయితే ఉండేవారు. కానీ అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవారు ఆయన ఇవే ఆయన వాళ్ళ ఫాదర్ కొట్టినా కానీ తిట్టినా కానీ ఆయనకి డిసిప్లైన్ పరంగా కానీ, అదేవిధంగా జాగ్రత్తగా ఉండటం కానీ ఇవన్నీ కూడా చాలా అంటే చాలా నేర్చుకున్నారు. అవన్నీ కూడా ఆయన అలవాటు చేసుకోవటం అయితే జరిగిందనమాట. మైకేల్ జాక్సన్ వాళ్ళ ఫాదర్ వచ్చేసరికి ఒక మ్యూజిక్ బ్యాండ్ అయితే తయారు చేసినప్పుడు, ఒక ఫామ్ చేసినప్పుడు అందులో చాలామంది పిల్లలని అయితే ఆయన సొంత పిల్లలని అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అందులో మైకేల్ జాక్సన్ గారు కూడా ఉండటం జరిగింది. సో వీళ్ళందరూ కలిసి మ్యూజిక్ని అయితే నెక్స్ట్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ చేసేవాళ్ళు. సింగర్గా కానీ, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్లో ప్లే చేయడంలో కానీ అన్ని విధాలుగా కూడా టాప్ నాచ్లో వాళ్ళు ప్లే చేసి అప్పట్లో అక్కడ స్ట్రీట్ టౌన్స్లో చాలా పెద్దగా ఫేమస్ అయితే అయ్యారు. అందులోనే మైకేల్ జాక్సన్ గ్రూప్ నేమ్ మార్చి ద జాక్సన్ 5 అనిగా పెట్టుకొని 1966 నుంచి 1968 వరకు నెంబర్ ఆఫ్ సూపర్ హిట్ ఆల్బమ్స్ అయితే ఇచ్చారు. అందులో బిగ్ బాయ్ కానీ, హూజ్ లవింగ్ యూ అని, ఏబిసి అని, ఐ వాంట్ యూ బ్యాక్ అని, ఐ విల్ బి దేర్ అని ఎన్నో హిట్స్ అయితే అందించారు. 5 years వయసులోనే సింగర్గా ఇన్ని హిట్స్ ఇచ్చాక టాప్ పొజిషన్కి వెళ్ళిపోయారు. ఈ హిట్స్ తర్వాత యుఎస్ బిల్బోర్డ్ హాట్ 100లో నెంబర్ 1గా 4 weeks పాటు ఉంది. అదేవిధంగా మైకేల్ జాక్సన్ గారి ఏజ్ పెరుగుతూ వచ్చేసరికి సోలోగా కెరీర్ని స్టార్ట్ చేసి 1972 నుండి 1975 టైంలో 4 సోలో ఆల్బమ్స్ రిలీజ్ చేశారు. అందులో వచ్చేసరికి గాట్ టు బి దేర్ అని, బెన్, మ్యూజిక్ అండ్ మీ, ఫర్ ఎవర్ మైకేల్ అని ఇవన్నీ కూడా సెన్సేషనల్ ఆల్బమ్స్ అయితే ఇచ్చారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇక్కడ డాన్సింగ్ మెషిన్ ఆల్బంలో రోబోట్ డ్యాన్స్ వేశారు. ఇది ఇప్పుడు బాగా పాపులర్ అయింది. ఆ రోజుల్లో అయితే మైకేల్ జాక్సన్ గారి కెరీర్ టాప్ పొజిషన్, టాప్ లెవెల్, టాప్ నాచ్ వెళ్ళిన టైం పీరియడ్ అయితే 1976 నుండి 1984. ఈ సమయంలో మైకేల్ జాక్సన్ గారికి ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా, దాంతోపాటు ఈ టైం పీరియడ్లోనే మైకేల్ జాక్సన్ గారు సాంగ్ రైటర్గా కూడా డెవలప్ అయితే అయ్యారు. ఈయన తీసే ఆల్బమ్స్ విజువల్స్ ప్లస్ మ్యూజిక్ ఈక్వల్ టు మూవీ స్టాండర్డ్స్లో ఉండటం వల్ల అవి మ్యాచ్ చేయడంతో ఇంకా ఆల్బమ్స్ అన్నీ కూడా విస్తీర్ణంగా సూపర్ టూపర్ హిట్స్ అయ్యాయి. అందులో వచ్చేసరికి షేక్ యువర్ బాడీ అని, దిస్ ప్లేస్ హోటల్ అని, కెన్ యూ ఫీల్ ఇట్ అని, అదేవిధంగా ఆఫ్ ద వాల్, థ్రిల్లర్, బీట్ ఇట్, బిల్లీ జీన్ ఇవన్నీ కూడా ఆల్బమ్స్ అనేవి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. అందులో థ్రిల్లర్ అనే ఆల్బంలో అయితే ఓవర్ 70 million కాపీస్ వరల్డ్ వైడ్ సోల్డ్ అవుట్ అయిపోయాయి. సెన్సేషనల్ రికార్డ్ ఇది. 1983లో పెప్సీ కంపెనీకి పార్ట్నర్షిప్గా ప్రమోషన్స్ కూడా చేశారు. పెప్సీ కంపెనీ చాలా భారీగా ప్రాఫిట్స్ని అయితే సొంతం చేసుకుంది కంపెనీ. పెప్సీ కంపెనీకి ఇంకో కమర్షియల్ యాడ్ చేస్తున్న సమయంలోనే మైకేల్ జాక్సన్ గారికి అనుకోకుండా ఆయన జుట్టు అయితే, ఆయన స్కిన్ అయితే కాలిపోయింది. ఆ సమయంలోనే ఆయన బ్రాట్మన్ మెడికల్ సెంటర్కి వెళ్ళి ఆయన అయితే ట్రీట్మెంట్ చేయించుకున్నారు, సర్జరీ కూడా చేయించుకున్నారు. దాంతోపాటు రైనోప్లాస్టీ సర్జరీ కూడా చేయించుకున్నారు. రైనోప్లాస్టీ సర్జరీ అంటే నథింగ్ బట్ మనకి ఆయన నోర్స్ అయితే సర్జరీ చేయించుకున్నారు. చాలా వేరియస్ ఆస్పెక్ట్స్లో ఆయన అయితే చేయించుకోవటం జరిగింది. కానీ అదే మెడికల్ సెంటర్కి దాదాపు $1.5 million అయితే డొనేట్ చేశారు.
అలాగే మిగతా బ్రాండ్స్తోని కంపెనీస్తోని కొలాబరేట్ అయ్యి విస్తీర్ణంగా ప్రమోషన్స్ చేసి వాటితో వచ్చిన డబ్బులతో డొనేట్ చేసేవారు. $3 నుంచి $5 మిలియన్ చారిటీకి ఇచ్చేవారు. దాంతోపాటు యూఎస్లోను ఆఫ్రికాలోని పూర్ పీపుల్కి కూడా డొనేట్ చేసేవారు అన్నమాట. ఈ డబ్బులన్నీ కూడా ఆయనకు వచ్చే శాలరీతోనే, ఆయనకు వచ్చే మనీతోనే చాలామందికి హెల్ప్ చేసేవాళ్ళు, డొనేట్ చేసేవాళ్ళు. 1986లో మైకేల్ జాక్సన్ గారిని మీడియా కవరేజ్లో మైకేల్ జాక్సన్ మీడియం బ్రౌన్ కలర్లో ఉండేవారు కదా, ఇదేంటి ఇప్పుడు వైట్ కలర్లోకి ఎలా చేంజ్ అయ్యారని ఎన్నో స్పెక్యులేషన్స్ అయితే వచ్చాయి. బట్ మైకేల్ జాక్సన్ గారిని ట్రీట్ చేసిన డెర్మటాలజిస్ట్ ఆర్నాల్డ్ క్లెయిన్ చెప్పింది ఏంటంటే, డిస్కాయిడ్ లూపస్ ఎరిథ్రిమాటోసస్ ఇల్నెస్ అంటే వాటిగో డిసార్డర్ ఉండటం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్లో ప్యాచెస్గా రావడంతో ఫెయిర్ కలర్ మేకప్తో సస్టైన్ అయ్యేవారు. అదేవిధంగా నిజం చెప్పాలంటే ఆయనకి ఎన్నో సెవరల్ సర్జరీస్, ట్రీట్మెంట్స్, మెడికేషన్స్ వల్ల ఇంటర్నల్ బాడీ మరియు ఎక్స్టర్నల్ బాడీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యాయి. స్టేజ్ పెర్ఫార్మెన్స్ అప్పుడు కూడా కింద పడిపోయేవారు, లేదంటే మేకప్ ఫేడ్ అవుట్ అయిపోయేది, లేదంటే వాయిస్ చేంజ్ అయ్యే ఇలాంటివన్నీ జరిగేవి. స్లో ఏజింగ్ కోసం హైపర్ బ్యారిక్ ఆక్సిజన్ ఛాంబర్లో కూడా పడుకునేవారని చెప్పేసి ఇలాంటి స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి. బట్ మైకేల్ జాక్సన్ గారు ఇవన్నీ కూడా కొట్టుపడేయటం అయితే జరిగింది. 1987లో బ్యాడ్ ఆల్బమ్తో హ్యూజ్ సక్సెస్ని అందుకున్నారు. దాదాపు 25 కంట్రీస్లో బెస్ట్ సెల్లింగ్ ఆల్బమ్గా వరల్డ్ వైడ్లో 1987 to 1988 వరకు కూడా పిచ్చిగా ఎంజాయ్ చేసేవారు ఆయన ఫ్యాన్స్ అయితే. 1988లో మూన్ వాక్ ఆల్బమ్ రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అయితే అందుకున్నారు. మధ్యలో కొన్ని ప్లాస్టిక్ సర్జరీస్ మరియు వెయిట్ లాస్ అని, స్ట్రిక్ట్ వెజిటేరియన్ డైట్స్ అని ఇలాంటివన్నీ కూడా చేసేవారు. ఇంకా మైకేల్ జాక్సన్ గారి స్టేజ్ కనిపించినప్పుడల్లా హెయిర్ స్టైల్స్ చేంజ్ అవ్వటం కానీ, స్టేజ్ లైటింగ్ చేంజెస్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా చేసేవారు. చాలామంది ఇలాంటివన్నీ నోటీస్ చేసి స్పెక్యులేషన్స్ చేసేవాళ్ళు. బట్ మైకేల్ జాక్సన్ గారు ఇలాంటి వాటికి దూరంగా ఉండటం కోసం 1988 మార్చిలో మైకేల్ జాక్సన్ గారు 2700 ఎకరాల్లో నెవర్ల్యాండ్ ర్యాంచ్ని బిల్డ్ చేయడం అయితే జరిగింది కాలిఫోర్నియాలో. దాదాపు $17 మిలియన్ ఖర్చు పోయింది. అక్కడ పిల్లలతో సరదాగా ఆడుకునేవారు మైకేల్ జాక్సన్ గారు. చాలా స్ట్రెస్ ఫ్రీగా అనిపించేది ఆయనకి. మైకేల్ జాక్సన్ గారు చారిటీస్కి, చిల్డ్రన్స్ హాస్పిటల్స్కి, అనాథ పిల్లలకి, క్యాన్సర్ పేషెంట్స్కి, పిల్లల ఎడ్యుకేషన్కి, పిల్లల ఫుడ్ అండ్ వాటర్కి, ఇంకా ఎంతోమందికి డొనేషన్స్ అయితే చేసేవారు. మైకేల్ జాక్సన్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను చేసే ప్రతి హెల్ప్ అనేది ఎవరైతే పిల్లలు బాధల్లో ఉన్నారో, అమాయకమైన పిల్లలు ఉంటారో వాళ్ళకి ప్రేమ మరియు సంరక్షణ అవసరం అని, ఎంతో ప్రాధాన్యం అని చెప్పేసి అనేవారు. మైకేల్ జాక్సన్ గారి వివాహం గురించి కొన్ని మాట్లాడుకున్నట్లయితే, లీసా మ్యారీ ప్రెస్లీ 1994లో మ్యారేజ్ అయితే చేసుకున్నారు. వీళ్ళకి ఒక పాప అయితే ఉన్నారు, తను ఎల్విస్ ప్రెస్లీ. ఇంకా వాళ్ళకి డివోర్స్ అయిన తర్వాత 1996లో రెండో పెళ్ళి అయితే చేసుకున్నారు, డెబ్బీ రో అనే ఆమె. వీళ్ళకి 3 పిల్లలు అయితే ఉన్నారు. వాళ్ళు వచ్చేసరికి ప్రిన్స్ జాక్సన్, ప్యారిస్ జాక్సన్, బ్లాంకెట్ జాక్సన్. ఇంకా ఈయన క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అనేది అలా ఇలా ఉండేది కాదు. మైకేల్ జాక్సన్ గారి పాపులర్ డ్యాన్స్ మూవ్స్లో మూన్ వాక్ కానీ, రోబోట్ డ్యాన్స్ కానీ, టో స్టాండ్ కానీ ఫెంటాస్టిక్ డ్యాన్స్ మూవ్స్తో ఆయన ఫ్యాన్స్ని స్టన్ అయ్యేలా చేసేవారు. ఇంకా మైకేల్ జాక్సన్ గారి 1987 నుండి 1995 వరకు రఫ్ ఆడించారు ఆయన ఆల్బమ్స్తో. అవి వచ్చేసరికి బ్యాడ్ ఆల్బమ్ కానీ, డేంజరస్ ఆల్బమ్ కానీ, హిస్టోరీ ఆల్బమ్ కానీ ఇవన్నీ కూడా చాలా పెద్ద మంచి సక్సెస్ని అయితే అందుకుంది. మైకేల్ జాక్సన్ గారికి నిక్ నేమ్గా లేదా మైకేల్ జాక్సన్ గారికి బిరుదుగా కింగ్ ఆఫ్ పాప్ అని పిలిచేవారు. దాదాపు ఈయనకి అవార్డ్స్ కానీ, రికగ్నైజేషన్స్ కానీ చూసుకున్నట్లయితే 13 గ్రామీ అవార్డ్స్ వచ్చాయి. అదేవిధంగా 350 అవార్డ్స్ అయితే ఆయనకు వచ్చాయి. 400 మిలియన్ రికార్డ్స్ని అయితే సోల్డ్ అవుట్ అయ్యాయి. ఆయన సెన్సేషనల్ రికార్డ్ అందుకున్నారు. అప్పుడు గిన్నిస్ వరల్డ్ రికార్డ్లో కూడా మోస్ట్ సక్సెస్ఫుల్ ఎంటర్టైనర్ ఆఫ్ ఆల్ టైమ్గా రికార్డ్ని అయితే సాధించారు. ఇంకా మైకేల్ జాక్సన్ గారి మీద కొన్ని ఎలిగేషన్స్ అయితే ఉన్నాయి, కానీ అవి అయితే నేను ప్రస్తుతం చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే ఆయన మన అందరికీ ఒక గ్రేట్ డ్యాన్సర్గా, గ్రేట్ మ్యూజిషియన్గా మన అందరి మనసులో పెట్టుకున్నాం. కాబట్టి నేను ఆయన ఈ ఎలిగేషన్స్ గురించి కొంచెం అవాయిడ్ అయితే చేస్తున్నాను. మైకేల్ జాక్సన్ గారు హెల్త్ ప్రాబ్లమ్స్తో మరియు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నా కానీ, మైకేల్ జాక్సన్ గారు చనిపోయే 3 వారాల క్రితం లండన్లో కన్సర్ట్ ఉంది. అయితే టికెట్స్ కూడా సోల్డ్ అవుట్ అయ్యాయి. బట్ 2009 జూన్ 25న 50 ఏళ్ళ వయసున
ఆయన అయితే కార్డియాక్ అరెస్ట్తో మరణించారు. డాక్టర్స్ చెప్పింది ఏంటంటే ప్రొపోఫోల్ డ్రగ్ ఓవర్ డోస్ అవ్వటం వల్ల డాక్టర్స్ కన్ఫర్మ్ చేశారు, డిక్లేర్ చేశారు ఆయన చనిపోయారని. ఇంకా మైకేల్ జాక్సన్ గారు చనిపోయారని చాలా స్పీడ్గా న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది. అప్పట్లో వెబ్సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయిపోయి గూగుల్, AOL, ఇన్స్టెంట్ మెసెంజర్, ట్విట్టర్, వికీపీడియా వెబ్సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయిపోయాయి. మైకేల్ జాక్సన్ గారు గుర్తు చేసుకోవడానికి మైకేల్ జాక్సన్ గారి మ్యూజిక్ వీడియోస్ అన్నీ కూడా MTV, BET టెలివిజన్స్లో టెలికాస్ట్ చేసేవారు. మైకేల్ జాక్సన్ గారు చనిపోయిన తర్వాత కూడా ఆయన క్రేజ్ కలెక్షన్స్ చాలా ఎక్కువ రెట్లు వచ్చాయి. 2016లో మైకేల్ జాక్సన్ గారి డ్యాన్స్ ఆల్బమ్ ద్వారా $825 మిలియన్ ఆదాయం వచ్చింది అని ఫోర్బ్స్ అయితే తెలియజేసింది. ఆ మనీ మొత్తం కూడా మైకేల్ జాక్సన్ గారి పిల్లలకే వెళ్తాయి, ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట ఆ మనీతో. సో అదేవిధంగా మైకేల్ జాక్సన్ గారు ఇప్పటికీ ఎప్పటికీ మనందరినీ ఆయన డ్యాన్స్తో కానీ, ఐకానిక్ మూవ్స్తో కానీ మనందరినీ ఇన్స్పైర్ చేశారు. ఇన్స్పిరేషన్ మోడల్గా, డ్యాన్స్ మోడల్గా మనందరి మనసులో ఎప్పటికీ ఉండిపోతారు. ది గ్రేట్ డాన్సర్ మైకేల్ జాక్సన్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.